మీ వైపు ఉండాలన్నమాట. ముసుగు మీ వైపు ఉండి కొస ఈ రకంగా ఉండేలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టమ్మా. పసుపు వినాయకుడికి పైన ఇలా 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. అలాగే మీరు ఎవరైనా సరే చక్కగా స్టిక్కర్లు అవి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా హరిద్రము అంటే కుంకుమని ధరించండి. కుంకుమ పెట్టుకోండి. కుంకుమే లక్ష్మీప్రదం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకుమను కూడా ధరించండి అందరూ కూడా. అయిన తర్వాత ముందుగా మనం దీపారాధన చేయాలి. అంచేత ఏం చేస్తారంటే ఇందాక నేను చెప్పినట్టుగా కైవత్తుని తీసుకోండి. అమ్మ తీసుకోమ్మా. ఆ అగ్గిపెట్టుతో ముందుగా ఈ కైవత్తుని వెలిగించండి. కైవత్తుని వెలిగించి కైవత్తుతో దీపారాధన చేయండి అనమాట. వెలిగించమ్మా. ఓం పుత్రీ ప్రస్వజాత వేదో భగ్నం నిరోడ తిమ్మవా పశుగస్య మహ్యమావ జీవనంచ దిశో దిశ. దూరంగా పాడేమ్మది. ఈ కైవత్తుతోటి దీపాన్ని వెలిగించేశారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం మఠిరాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాప భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా ఇలా చేయమ్మా. దీపం వెలిగించిన తర్వాత కైవత్తు దూరంగా పెట్టేసుకోండి. ఇప్పుడు కాస్త ఈ దీపం కుందికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి అమ్మా. కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టమ్మా. ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః అలంకరణం కృత్వా దేవతాయే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. 2 అక్షంతలు కూడా వేసి దీపం దగ్గర ఓ పుష్పం కూడా వేసి నమస్కారం చేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. దీపం వెలిగించేటప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏమిటంటే ఎన్ని ఒత్తులు వేయాలండి అని. ఇందాక చెప్పినట్టుగానే సాధ్యం త్రివర్త సంయుక్తం, కనీసం 3 ఒత్తులు, అంతకన్నా ఎక్కువ ఎన్ని ఒత్తులైనా వేయొచ్చు, ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఓపిక. కాబట్టి ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీ చేతిలో పోసుకుని తాగండి. ఆచమనం చేయమ్మా. శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః హరి ఓం. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి పుష్పాల దగ్గరగా పెట్టుకుని ఒక పుష్పం పసుపు వినాయకుడి వేసి నమస్కారం చేయండి. ఓం యశో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతో పూజ చేస్తున్నాడు. అంటే గోముఖంలాగా ఇలా 3 వేళ్లతో చేయండి. ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ ఏ పూజకి పనిచేయదు అనమాట. అంచేత ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమా మహేశ్వరాభ్యా నమః ఓం వాణి హిరణ్య గర్భాభ్యా నమః ఓం శచి పురందరాభ్యా నమః ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకు వేసేసుకోండి. ఎడమ చేతి పక్కకు అనమాట. ఇలాగా ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిత సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్పక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. ఇక్కడ నేను ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నటువంటి రోజు ఈ యొక్క వార నక్షత్రాలు చెప్తున్నాను, సంవత్సరం అది చెప్తున్నాను. మీరు ఏ సంవత్సరం అయితే ఈ పూజ చేసుకుంటారో ఆ సంవత్సరం పేరు, ఆ తిథి వార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ కూడా మీకు క్యాలెండర్లో ఉంటాయి, లేకపోతే పంచాంగంలో ఉంటాయి, లేదా మేము ప్రతిరోజు కూడా దిన ఫలితాలు చెబుతూ ఉంటాం కదా, దాంట్లో మొట్టమొదటి మీకు ఉంటాయి. కాబట్టి అవి చూసి చెప్పుకోండి. విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే. శుక్లపక్షం అయితే శుక్లపక్షం, కృష్ణపక్షం అయితే కృష్ణపక్షం. అంటే పౌర్ణమి ముందుగా అనుకోండి శుక్లపక్షం, పౌర్ణమి తర్వాత చేసుకున్నారనుకోండి కృష్ణపక్షం అని చెప్పుకోండి. శుక్లపక్షే. అలాగే వారం తిథి ఏదైతే ఉందో ఆ తిథి పేరు చెప్పుకోండి. ప్రతిపక్షతో వాసరస్తు. అలాగే ఇప్పుడు శుక్రవారాన్ని భృగు వాసరే అంటారు. అంచేత
భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రము, మీ పేరు, అలాగే మీ ఇంట్లో వాళ్ళ యొక్క గోత్రాల పేర్లు అన్నీ చెప్పుకోవచ్చు. మీ పిల్లల పేర్లన్నీ కూడా చక్కగా మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. అలాగే మీకు ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నా, ఇండస్ట్రీలు ఉన్నా, ఏ సంస్థలు ఏమైనా ఉన్నా వాటి పేర్లు కూడా చెప్పుకోవచ్చు. గోత్రస్య నామధేయస్య, అలాగే మీరు కూడా నీ గోత్రం పేరు చెప్పుకోమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతః చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశు బాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మధు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి వరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. 2 అక్షతలు తీసుకుని కాస్త నీళ్లు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజ అహం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబు ఉంది కదా, ఇది ఆచమనం చేసిన చెంబు. ఇది ఇంగిలైపోయింది కదా, ఇది పనిచేయదు, పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంచేత ఇప్పుడు ఇంకొక చెంబు ఉంది కదా, ఈ చెంబు కలశ అనమాట. దీనికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఈసారి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోదయజుర్వేద సామవేదో హ్యధర్మణః అంగై చ సహితాः సర్వే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఓ పుష్పం తీసుకోండి, ఆ పుష్పాన్ని ఇలా గంధంలో ముంచండి, ఇలా అక్షతలలో ముంచండి. ఈ పుష్పాన్ని చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య అలా చేయి మూతేయండి. హస్తేనాచ్ఛాద్య ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యోనవర్మవిగా ఆహతే అభిద్రోణాకడిక్రదతు. ఓం ఆపో వా యుతకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నవాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం. ఈసారి ఆ పుష్పంతో నా చెంబులో శ్రీకారం చుట్టండి. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన. ఆ నీళ్లు దేవుడి మీద చల్లమ్మ. కలశోదకేన ఆ నీళ్లు దేవుడి మీద చల్లండి. దేవం ఆత్మానం మీ చల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. పూజాద్రవ్యాలన్నింటిలో కూడా చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఇప్పటిదాకా చెప్పిన మంత్రాలలో ఉండే అర్థం ఏంటంటే, ఏదైతే ఈ భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగాజలాలు ఉంటాయో ఆ గంగాజలాలన్నీ కూడా ఆ కలశలోకి రమ్మని మనం మంత్రాల ద్వారా ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ కలశలోకి మొత్తం గంగాజలంతో సమానం నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు దేవుడి మీద, మన మీద, పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము పూజా ద్రవ్యాలన్నీ కూడా శుద్ధవుతాయి అని అర్థం అనమాట. ఇప్పుడు మనం పవిత్రం అయ్యాం కాబట్టి పవిత్రంగా పూజ ప్రారంభం చేసుకుంటాం. ఇప్పుడు ముందుగా విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుందాం. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్పాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమనవదే ప్రళయార స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథా స్థానభోపయదే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేయండి ఆ పుష్పాన్ని. 2 నక్షత్రాలు కూడా వేయండి. అలాగా స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధితో భవ స్థిరాసనం గురు ధ్యానం. సరే మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపముడు నమస్కారం చేయమ కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి. వేసేయండి గణపతి దగ్గర. మళ్ళా 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి ఏం చేస్తారంటే ఈ ఉద్ధరణతోటి నీళ్లు తీసుకుని ఇలా గణపతికి చూపించి ఇలా పళ్ళెలో వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయాలి. అంటే కాళ్ళు కడుగుతున్నట్టు, చేతులు కడుగుతున్నట్టు, ఆచమనం చేస్తున్నట్టు అనమాట. శ్రీ మహాగణాధిపతి నమః చూపించమ్మా. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. చాలు. ఈసారి ఓ పుష్పం ఆ చెంబులో వేసుకుని నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యావశ్యవత వారసస్తస్య భాజయతే హరః వశతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమని సమర్పయామి. చాలమ్మా. వస్త్రం. ఈసారి ఇందాక నేను వస్త్రాలు చేసుకోండి అని చెప్పాను చూసారా, పసుపుతోటి ఇలాగా వత్తితోటి పచ్చితోటి ఆ వస్త్రాలు చేసిన వాడు తీసుకోండి. ఒకవేళ వస్త్రాలు చేయలేదనుకోండి అక్షతలు పట్టి నమస్కారం చేయండి. 2 తీసుకోమ్మా. 2 తీసుకోవాలి, ఒకటి పని చేయదు. వస్త్రం యుగ్మం ఉన్నారు కదా చేత 2 తీసుకోమ్మా. ఆ 2 తీసుకుని నమస్కారం చేయి. ఓం ఉపయుతమాం దేవసకః కీర్తిశ్చ మరినాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృతాది. ఓం ఉపయుతమాం. ఓం అభివస్త్రా సమసనాంజలిషాపదేన శుద్ధిగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేయండి. ఈసారి యజ్ఞోపవేతం చేసుకోమని చెప్పాను కదా, ఈ యజ్ఞోపవేతం చేసిన వాడు తీసుకోండి. లేని వారు మళ్ళీ అక్షతపతి నమస్కారం చేయండి. వేసినప్పుడు కూడా యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామని వేసేయాలి. తీసుకోమ్మా. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవేతం సమర్పయామి. వేసేయమ్మా. ఈసారి ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేయండి. గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. శ్రీ మహాగణాధిపతి నమః పుష్పం వేసేయాలాగా. శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేదే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థ పుష్పం సమర్పయామి. వేసేయండి. ఆభరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉన్నాడు గణపతికి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజగర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః షోడశనామభిపూజాం సమర్పయామి. చాలు. ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు. ఇందాక తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకోండి. తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేయండి. అంటే ఈ పక్కన అనమాట. ఓం ఇలాగ ముచ్చికి మీ వైపు ఉండాలి. పూగే ఫలైచ్చ కర్పూరైర్ నాగవల్లేదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీ మహాగణాధిపతి నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం. సరే, హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి. ఓం సమ్రాజంచ విరాజంచ విశ్రేర్యాసనో గ్రహే లక్ష్మీరాష్ట్రస్యయాముఖ్యతయా ఆసకుంసృజామతి సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతి నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేచకు జల్లి లైట్ చేసేయండి. కలగద్దుకోండి. హర నమ పార్వతీపుత్ర హర 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 మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్త్రషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 నక్షత్రం పట్టుకు
గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతర్కలాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండ కలశోదకేన అని దేవుడు చూపించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తులు ఒక చూపించండి అలాగా భగవంతుడికి. ఓం మనస్పతిర్భవాయర్భవాయర్దివ్యే నానాగంధే దీప నమో. ఈసారి ఆ పుష్ప నమ పక్కన సంబంధి సర్వోపచార పూజాన్ పరికల్పయామి. లంపలు వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసో. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఓం ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతర్కలాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండ శోర్పకర్ణో హేరంభ స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, బియ్యంలో స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ సకల ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మి స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. మీ మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. అప్పులు తీరాలా, ఐశ్వర్యం కావాలా, వివాహమా, ఉద్యోగమా, సంతానమా, మీ ఇష్టం, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. ఇష్టకామ్యార్థ ప్రసిద్ధ్యర్థం. అలాగే చెప్పండి, మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పల్లెలో పెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి కలశ, ఈ కలశ ఉంది కదా, ఈ కలశని సెంటర్లో పెట్టుకోండి. అయితే కొంతమందికి కలశ ఆనవాయి లేదంటారు, కలశ పెట్టుకోకుండా పూజ చేసుకుంటా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే 5 వారాలు పూజ చేసుకుంటారు, అప్పుడు కలశ పెట్టుకోకుండా చేసుకోవాలనుకుంటూ ఉంటారు. అయితే కలశ పెట్టుకున్నా ఇబ్బంది లేదు, పెట్టుకోకపోయినా వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. కాబట్టి కలశ పెట్టుకుంటే ఇంకా మంచిది, పెట్టుకోవడం తప్పు లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ తీసేయండి. ముందుగా తీసేసి పక్కన పెట్టేసుకోండి. పెట్టుకుని ముందు ఏం చేస్తారంటే ఈ కలశ ఉంది కదా, దీనికి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టమ్మా, ఆల్రెడీ మేము పెట్టాం, అయినా మళ్ళీ పెట్టు. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగే చ సహిత సర్వే కలశ అంబుసమాశ్రితా కలశే ఉదకం నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఈ చెంబులో నీళ్లు కొంచెం ఇందులో పోయండి, మరీ ఎక్కువ అక్కర్లేదు, పోయమ్మా. కలసే ఉదకన్ని కుడి చేత్తు పోయాలి. ఉదకం నిక్షిప్య చాలు. ఈసారి మామిడి కొమ్మ ఉంది కదా, ఈ మామిడి కొమ్మని పెట్టండి అలాగా. ఓం కాండాత్ కాండాత్ ప్రడోహంతి పురషప్పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ సతేన చ. సరే కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పెట్టండి. ఓం యా పరిణీర్యా ఫల పుష్పాయా చ పుష్పణీ బృహస్పతి ప్రసూత స్థానో పుంచంత్వ కుంహసః పెట్టండి అలాగే. అలాగే జాకెట్ ముక్కలు చిలకలా చుట్టుకోమన్నాను కదా, దీన్ని కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పెట్టండి. దీన్ని ఆల్రెడీ పెట్టేసాం, పెట్టేయమ్మా. ఓం యవం వస్త్రాన్ని సావసాధయ వరచంద్రామంతవహ దుర్గాః అవాచ
సత్యాన మిత్రావరణాస చేతే. అలాగే గాజులు ఉన్నాయి కదా, ఈ గాజులు కూడా కలశం మీద వేయండి. ఓం క్షుప్తి భాషామలాన్ జ్యేష్ఠామ లక్ష్మీర్రాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వానుత మేఘ్రాత్ ఆభరణం సమర్పయామి. అలాగే ఒక పుష్పం పైన పెట్టండి. ఓం పుష్పావతి ప్రశోభతే ఫలనేర్ ఫలావత అశ్వాయువ చజత్తనేర్ విరుద పారయిష్టవ. ఈసారి ఈ కలశ ఏదైతే ఉందో ఆ కలశ మొత్తాన్ని తీసుకుని అమ్మవారికి దగ్గరగా పెట్టండి. అలాగే ఓం సానో దేవి సహవా శర్మ యచ్చతో ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చ అగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓ ఇలా చేయవేయండి. అలాగా ఓం అసునీతే పునరస్మాజు క్షుప్పన ప్రాణమహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమృతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతవాప ప్రాణ నేవయథాస్థానమోపయతే. శ్రీ వరలక్ష్మీ స్వరూప కలశం ఆవాహయామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రాల కలశం మీద వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టగామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఈసారి ఎడమ చేతిలో తమలపాకు పెట్టుకుని ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలు పుష్పం ఈ పంచామృతాలలో వేసి ఆ పుష్పంతో పంచామృతాలు చదువుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వస్వామ ఉష్ణీయం భవ ఆవాజస్య సంగతే దతిక్రావణో కారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినామకాగత ప్రణాయోగం శతార్షదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్థితో ఆత్మనా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షంతి సింధవః మాధ్వేన సంతోషధే మధురక్తం ముతోషతి మధువత్పార్థివకం రజః మధుజ్యోరస్తురపిత మధుమాన్నో వనస్పతి మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః. చాలు. సరే మామూలు నీళ్ళు చల్లండి. ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోగశవతమానసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మారంగమామవోయ శిక్షయాయ నర్వథ ఆపో జనయథాచరః. చాలు. ఈసారి ఆ పాలు నీళ్ళు అలా వంపైన పళ్ళెల్లోకి వంపేసి గంధము రాసి కుంకుమ పెట్టండి ఆ రూపుకి. తదంగా అలంకరణం కృత్వా ఈసారి ఆ రూపును కూడా అమ్మవారికి ఎదురుగుండా పెట్టండి. ఓం అసునే దేపన రస్పాజు క్షుప్పన ప్రాణమిహం. ఇంకా దగ్గరికి పెట్టమ్మ. అసునే దేపన రస్పాజు క్షుప్పన ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరందమృదే ప్రళయాన స్వస్తి అమృతం వాయ ప్రాణ అమృతమాప ప్రాణ నవయథ స్థానమోపయతే. శ్రీ వరలక్ష్మీ స్వరూపమావాహయామి స్థాపయామి పూజయామి. నక్షత్రం వల్లవే స్థిరో భవ స్థాపితో భవ ఇష్టగామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఈ తోరాలు కూడా ఎడమ చేతిలో తమలపాకు వేసుకుని ఈ తోరాలు పెట్టుకోండి. ఈసారి వీటి కూడా ఆవు పంచామృతాలు చల్లండి. ఆప్యాయ స్వసమేతే విశ్వస్వామ ఉష్ణీయం భవ ఆవాజస్య సంగతే దతిక్రావణో కారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినామకాగత ప్రణాయోగం శతార్షదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్థితో ఆత్మనా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేన సంతోషధే మధురక్తం ముతోషతి మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తురపిత మధుమాన్నో వనస్పతి మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుపవస్పతివ్యాయ జన్మనే స్వాదరంధ్రాయ సోహవేతు నామనే స్వాదరమిత్రాయ వరణాయ వాయవే బృహస్పతే మధుమాగో అదాభ్యః. చాలు. సరే మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేత దాతర మహేరణాయ చక్షసే యోపశవతమానసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మారంగమామవోయ సక్షయాయ నమః ఆపో జనయథాచనః. చాలు. శ్రీ గ్రంథదేవత స్వరూప దేవతాయ నమో నమః. ఈసారి అవన్నీ కూడా ఆ రూపు దగ్గర పెట్టేసేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ. దూరంగా పెట్టాలి. తోర గ్రంథ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి ఆ తోరాలు ఏవైతే ఉన్నాయో వాడికి కొంచెం కొంచెం కుంకుమ పూజ చేయండి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయ నమః షష్ఠ గ్రంథం పూజయామి. ఓం విరూపాక్షియే నమః సప్తమ గ్రంథం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః అష్టమ గ్రంథం పూజయామి. ఓం హరివల్లభాయే నమః నవమ గ్రంథం పూజయామి. ఓం ద్వారబంధనాయ నమః బంధం పూజయామి. చాలు. అయితే ఇప్పటిదాకా కూడా మనం కలశావాహనం చేసాం. అమ్మవారి రూపు అలాగే ఆ యొక్క తోరాలను కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేసుకుంటాం. ఈసారి ఓ పుష్పగుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణ హరణీయం సువర్ణరజిత స్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ భూతాస్పరాష్ట్రేష్మిటి కీర్తిమృతమే శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అలా చూపించి ఇలా పెట్టేసి పల్లెలో పెట్టేసుకోండి పక్కన. సరే గాజులు ఉన్నాయి కదా, గాజులు అమ్మవారు చూపించి పక్కన పెట్టుకోండి. ఓం క్షుప్యవాశామలాన్ జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభోతప సమృద్ధంచ సర్వారుత మేఘ్రాత్ శ్రీ వర
వరలక్ష్మీ పరాంబికాదేవి నమః కంచుకం సమర్పయామి. చాలు పక్కన పెట్టేసేయండి. ఈసారి ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం భక్తి వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః పరిమళ ధూపమాఘ్రాపయామి. దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీ సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టుకోండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలు అలాగే ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో ఆ నైవేద్యాలన్నీ కూడా ఎదురుండా పెట్టుకోండి. మీరు పిండి వంటలు చేసిన పిండి వంటలు మిగతా ఎన్ని పడుతుంటే అన్ని పళ్ళు నైవేద్యాలన్నీ ఎదురుండా పెట్టుకుని ఆ నైవేద్యాల మీద పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య ఓం భూద్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తే న పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః అవసరార్థం చిత్రాన్న సహిత క్షీరాన్న సహిత సకల హోరాన్న సహిత కదలీఫల సహిత దాడిమి ఫల సహిత చోతఫల సహిత నారికేళాన్ని వేదయామి. అలాగే బెల్లం కూడా వేసుకోండి. గుణోపహార నైవేద్యం సమర్పయామి. మొత్తం అన్ని కూడా ఆ పుష్పంతో అమ్మవారు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా అమ్మవారు చూపిస్తూ ఉద్దరంతో నీళ్లు 2-3 సార్లు అలా వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేయండి. ఓం పూగే ఫలేచ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి. అలాగే గంట కొట్టుకోండి. ఓం సంభరాజించ బలాజించ విశ్వేర్యాచనో గృహే లక్ష్మీరా అసత్యయ ఆసకముఖ జామతి సంతతదిరేరతు నమస్తత మంగళాని భవంతు నిత్యదిరేరతు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలు వదిలిపెట్టేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదసుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నావరదో భవతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం. మీరు పూజ చేసినప్పుడు కుంకుమను బొట్టు పెట్టుకోండి. వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. పుష్పం ఏదైతే ఉందో ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని తొల్ల పెట్టుకోండి. వరలక్ష్మీ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఈసారి ఆ తోరం ఉంది కదా, ఒక తోరం తీసుకుని ఈ కంకణంగా నమస్కారం చేయండి. నేను కథ చెప్తాను, కథ శ్రద్ధగా వినండి. లేదా కథ అయిన తర్వాత అయినా సరే తోరం కట్టుకోవచ్చు, ఎవరి చేత కట్టించుకోవచ్చు, కంగారు ఏమీ లేదు. ముందుగా
కథ చెబుతాను, అక్షతృప్తి నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వం ఒకనొక సమయంలో శౌనకాది మహామునులందరూ కూడా గురువు గారైనటువంటి సూతులు వారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారట, ఏమయ్యా మహానుభవ, ప్రతిరోజు కూడా చాలా గొప్ప గొప్ప వ్రతాలన్నీ చెబుతున్నావు, అయితే భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాన్ని కలగజేసి సకల ఐశ్వర్యాన్ని కలగజేసి ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాలన్నీ పోగొట్టి దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని అంటే భర్త ఆయుష్ని ఇచ్చేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగారట. అడిగితే చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా ఈరోజు మీరు. అలాంటి అద్భుతమైన వ్రతం ఒక వ్రతం ఉంది, దాని గురించి మీకు ఈరోజు వివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి అయ్యా. ఒకనొక సమయంలో ఇదే విధంగా పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు అడిగిందట. పరమేశ్వరుడి కైలాస పర్వతంలో చక్కగా ప్రమథగణాలతోటి కూర్చున్న సమయంలో పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు చూసి, నాథా, భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగజేసేటటువంటి ఉపాయం ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని మీకు ఈ రోజు నేను చెప్తున్నాను వినండి. అయితే ఒకనొక సమయంలో ఈ యొక్క కలియుగంలో ఉండేటటువంటి భూమండలంలో కాంచన నగరము అనేటటువంటి ఒక నగరం ఉందిట. అందులో కుండినంబు అనేటటువంటి ఒక పట్టణం ఉందిట. ఆ పట్టణం ఉంటే ఆ పట్టణం అంతా ఎలా ఉండేదయ్యా అన్నట్లయితే కనుక బంగారు గోడలతోటి, బంగారు ప్రాకారాలతోటి, అలాగే రత్న వైడూర్యాలతో కూడుకున్నటువంటి గోడలతోటి ఉండేది. అంటే ప్రస్తుత పూర్వకాలంలో ఏంటంటే కనుక మనకి శ్రీలంక అలా ఉండేది అనమాట, అంత వైభవంగా. అలాంటి నగరం అనమాట ఈ కాంచన నగరం. అంటే అందులో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఐశ్వర్యవంతులు, కుబేరులు అనమాట. కానీ ఒక బ్రాహ్మణ ఇంట్లో ఉండేటటువంటి ఒక ఇల్లు మాత్రం చాలా పేదదైన కుటుంబం ఉందిట. అందులో చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ కలదు. అయితే ఆవిడ ఎలాంటిది అంటే కనుక చాలా మంచిది, పతివ్రత. ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఇంటి పని చేసుకోవడమే కాదు, భగవంతుని పూజించడమే కాదు, అత్తమామలని భర్తని కూడా దైవంతో సమానంగా ప్రతిరోజు పూజిస్తూ ఉండేదిట. అయితే ఇక్కడ పూజించడము అంటే అర్థం ఏమిటంటే ఏదో పల్లెల్లో కాళ్ళు పెట్టి పూజ చేయలేదు. పూజించడం అంటే ఏంటంటే వాళ్ళని గౌరవించడము, అలాగే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని చేయడము, వాళ్ళకి సేవ చేయడంతో పాటుగా మితముగా అంటే ప్రియముగా భాషిస్తూ ఏ గొడవ గోల లేకుండా ధర్మబద్ధంగా ఉంటూ ఇంటి పనులు అన్ని చేసుకుంటూ ఇంట్లో ప్రతిరోజు అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ధర్మబద్ధంగా గుణవంతురాల్లో ఉండేదిట. అంచేత చాలా మంచి ఆవిడ ఈ చారుమతి అనేటటువంటి స్త్రీ. అయితే ఆవిడ ప్రతిరోజు కూడా అమ్మవారిని కొలుస్తూ ఆరాధన చేస్తూ భక్తిగా శ్రద్ధగా ఉండేదిట. అయితే అందరూ ఐశ్వర్యవంతులే కానీ ఆవిడకి ఐశ్వర్యం లేదు. సరే, ఇలా కొంతకాలం అమ్మవారిని ఆరాధన చేసేసరికి ఒకరోజు ఈ చారుమతి రాత్రి పడుకున్న తర్వాత కల వచ్చిందిట. ఆ కలలో సాక్షాత్తు అమ్మవారు కనపడిందిట. ఎప్పుడైతే ఆ కలలో అమ్మవారు కనపడిందో ఆ కలలోనే చాలా సంతోషపడిపోయి అమ్మవారికి విశేషంగా ప్రార్థన పూర్వక నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి, ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసిందిట. చేసిన తర్వాత అప్పుడు కలలో ఆ అమ్మవారు చారుమతికి